యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. కొల్లడూపాక రెవెన్యూ పరిధిలో భూమి రిజిస్ట్రేషన్ కు సంబంధించిన 20,000 లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. చివరకు 14,000కు ఒప్పందం కుదరడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. ఫిర్యాదుపై నిఘా పెట్టిన నల్గొండ ఏసీబీ అధికారులు జీపీఓ షేక్ అహ్మద్, ఆర్ఐ పూర్ణచంద్రరావును అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రభుత్వ ఉద్యోగులు లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ 1064కు లేదా వాట్సాప్ నెంబర్ 9440446106కు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు. ఫిర్యాదుదారుడి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఈ నెల లాస్ట్ వీక్లో ఆలేరు మండలానికి సంబంధించిన ఒక వ్యక్తి, అంటే ఆయన పేరు రివీల్ చేయటం లేదు, ఏసీబీ నల్గొండ రేంజ్కి వచ్చేస్తే వాళ్ళ ఫాదరు గిఫ్ట్ డీడ్ క్యాన్సిల్ చేసినట్టు లెటర్ ఇచ్చారని చెప్పడం జరిగింది. తర్వాత కంప్లైంట్ మా ఫాదరు 2025లో చనిపోయాడు కాబట్టి అది రిజిస్ట్రేషన్ చేయాలని రిక్వెస్ట్ చేస్తే ఆ తహసీల్దార్ ఆఫీస్ వచ్చిన తర్వాత ఆడియో వీడియో ఎవిడెన్స్ కలెక్ట్ చేసి కేసు రిజిస్టర్ చేసిన తర్వాత ఈరోజు ట్రాప్లో భాగంగా నల్గొండ నుంచి ఆలేరు వచ్చి కంప్లైంట్ ద్వారా ఎవరైతే ఈ షేక్ అహ్మద్ గ్రామ వాళ్ళ ఆఫీసులో తర్వాత ఆర్ఐ ఆ ఇద్దరిని కస్టడీలో తీసుకొని ఆఫీసులో రికార్డ్స్ వెరిఫై చేస్తున్నాము. ఆ ఎక్స్ప్లెనేషన్ గురించి పై అధికారి అనగా తహసీల్దార్ గారిని కూడా విచారణ చేయడం జరుగుతుంది. దీంతోపాటు ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలు దరఖాస్తు ఇస్తారో వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంచి సరి అయినదైతే ఆ కంప్లైంట్ పైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఏసీబీ డిఎస్పీ జగదీష్ చంద్ర అండ్ టీం ఉంటారు, ఇద్దరు ఇన్స్పెక్టర్లు అండ్ స్టాఫ్ ఉంటారు. ఇది నాకు నంబర్కి మెసేజ్ పెట్టండి, ఫోటో వీడియో ఉన్నది అది పంపిస్తాను.